హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025కి మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. సో ఈ యాక్షన్లో ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి, అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్గా ఏ ప్లేయర్స్ అత్యంత అవసరం, టీంలో ఎవరు చాలా అవసరం ఉందో ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఛానల్లో నేను ఫస్టే చెప్పాను, ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం అప్డేట్స్ ఉంటాయి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ మీద ఉంటాయి, మిగతా అన్ని టీమ్స్ కూడా ఉంటాయి, కానీ ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువగా ఉంటాయని నేను ముందే చెప్పాను. సో ప్రతి టీంకు ఒక ఛానల్ అయితే కవర్ చేస్తూ ఉంటుంది దాదాపు, అండ్ అక్కడ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు ఆడియన్స్ చాలా వరకు. మన దగ్గర ఏంటంటే ఒక టీంకు సపోర్ట్ చేస్తే మిగతా టీంకు చేయవు అని చెప్పి కామెంట్స్లో నేను చూశాను, 1-2 కామెంట్స్ నిన్న. సో నేను అది ఎప్పుడైనా చెప్పే చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కువగా ఎస్ఆర్హెచ్ మీద వీడియోస్ అయితే ఉంటాయి, అండ్ మిగతా టీమ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఇది మాత్రం క్లియర్. సో మొత్తానికైతే ఇప్పుడు చూసినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు అవసరం, ఏ ప్లేయర్ అవసరం సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ 2024 ఐపీఎల్ని బట్టి చూసినట్లయితే ఎస్ఆర్హెచ్కి ఓపెనింగ్ ఫెంటాస్టిక్గా మారింది. ఓపెనింగ్లో మ్యాచ్ విన్నింగ్ ఓపెనర్స్ ఉన్నారు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరిని కూడా ఆర్టీఎం లేకపోతే రిటెన్షన్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే నేను 4 అన్నాను మళ్ళీ 6 అన్నాను అని కాదు. ఇక్కడ ఫస్ట్ రిటైన్ చేసుకునేది 4 అనే రూల్, అండ్ ఆ తర్వాత ఆర్టీఎం కార్డు ఎవరైతే యాక్షన్లో వాళ్ళ ప్లేయర్ని వేరే టీం కొంటుందో అప్పుడు ఆర్టీఎం కార్డు ఉపయోగించి మళ్ళీ తీసుకోవచ్చు వాళ్ళు ఎంత డబ్బు పెట్టారో దానికి. ఈ విధంగా మొత్తం 6 మెంబర్స్ అని చెప్పి లీకేజ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ యాక్షన్ ముందే 4 అయితే తీసేసుకుంటారు, ఆర్టీఎం 2 అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా అయితే రూల్ ఉంది. సో దీన్ని బట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఓపెనింగ్ ఎలాంటి అవసరం లేదు, ఓపెనింగ్కు కొత్తగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓపెనింగ్కి ఎవరైనా చిన్న బ్యాకప్ ప్లేయర్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ 1 డౌన్ అండ్ మిడిల్ ఆర్డర్ ఇది చూసుకుంటే ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే విదేశీ ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్కి ఎస్ఆర్హెచ్లో కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, వీళ్ళు ముగ్గురు అయితే దాదాపుగా వీళ్ళు ఖచ్చితంగా టీంలో ఉంటారు అండ్ ఏ విధంగా అయినా వాళ్ళని తీసుకుంటారు. అండ్ ఇంకొక ప్లేయర్కి అయితే ఛాన్స్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్లో. అది మాత్రం ఒక ఫేమస్ స్పిన్నర్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఒక ఫాస్ట్ బౌలర్ అయినా అయి ఉండాలి. బ్యాట్స్మెన్ అవసరం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. విదేశీ డిపార్ట్మెంట్లో ఒక బౌలర్, స్పిన్నర్ ఆర్ అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ ఆర్ ఐడెన్ మార్కరం కూడా వీళ్ళ ఆలోచనలో ఉండి ఉంటాడు ఒక బ్యాట్స్మెన్గా. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి మిడిల్ ఆర్డర్లో అవసరమైంది మాత్రం ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్. రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, తీవ్రంగా నిరాశపరిచాడు స్టార్టింగ్లో అండ్ చివర్లో బాగానే ఆడాడు. సో మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ ఇద్దరు ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రమే వీళ్ళు స్కోర్ కొట్టగలిగే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా ఒక ప్లేయర్, అది ఇండియన్ ప్లేయర్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. రాహుల్ త్రిపాఠిని ఏదో విధంగా మళ్ళీ తీసుకున్న ముంబై ఇండియన్స్లో ఉన్న కాంపిటీషన్కి అక్కడ తిలక్ వర్మ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతమంది నన్ను రిటైన్ చేసుకుంటారు, మెగా యాక్షన్ కాబట్టి. ఒకవేళ తిలక్ వర్మ కనుక యాక్షన్లోకి వచ్చినప్పుడు ఇలాంటి లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్ని మిడిల్ ఆర్డర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 80% విడిచిపెట్టకూడదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ నుంచి అభిషేక్ పోరెల్ కూడా ఒక నిలకడగా ఆడే మంచి బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. సో ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టేస్తుందని కాదు, అక్కడ ఉన్న కాంపిటీషన్కి ఒకవేళ అభిషేక్ పోరెల్ కనుక రిలీజ్ అయినట్లయితే ఒక యంగ్ బ్యాట్స్మెన్, ఇతడు ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడుతూ ఉంటాడు. ఇతడికి అనుకున్నంత నేమ్ రాలేదు, కాకపోతే ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్. ఒక్కసారి టీంలోకి తీసుకుంటే ఒక 10 years వరకు ఆడేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి ప్లేయర్. ఈ అభిషేక్ పోరెల్ను సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేస్తే ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అత్యంత అవసరం. ఎస్ఆర్హెచ్కి ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేది చాలా వరకు అవసరం. మనం చూసాం విదేశీ ప్లేయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది, ఇండియన్ ప్లేయర్ మాత్రం చాలా వరకు అవసరం. అండ్ తిలక్ వర్మ అండ్ అదేవిధంగా అభిషేక్ పోరెల్ అండ్ కేకేఆర్ నుంచి చాలా కాంపిటీషన్ ఉంది. కేకేఆర్లో వాళ్ళు ఎంత లేదన్నా 4 రిటైన్ చేసుకోవచ్చు, 2 ఆర్టీఎం వాడచ్చు, అయినా కూడా వాళ్ళ దాంట్లో యూస్ఫుల్ ప్లేయర్స్ అయితే చాలామంది మిగులుతారు. అందులో నుంచి రమన్దీప్ సింగ్ ఒక ఆల్రౌండర్, బిగ్ హిట్టర్. సో ఇండియన్ ప్లేయర్ కాస్త లోవర్ ఆర్డర్లో వచ్చే ఆల్రౌండర్ కూడా ఎస్ఆర్హెచ్కి చాలా అవసరం. ఎంత మంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంటే అంత బలంగా ఉంటుంది ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ఫారిన్ మీరు ఎంత ట్రై చేసినా 4 కంటే ఎక్కువ ఆడించలేరు. ఇంకా 7 ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళనే ఫైనల్లో కూడా ఓడిపోయింది మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే. సో రమన్దీప్ సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ప్లేయర్స్కి
ఇప్పుడు మెయిన్‌గా టార్గెట్ చేయాల్సింది ఫారిన్ ప్లేయర్స్‌లో ఇద్దరిని ఎలాగో రిటైన్ చేసుకుంటారు. మిగతా వాళ్ళకి ఇద్దరికి ఆర్‌టీఎం వాడినా కూడా యాక్షన్‌లో కొనాల్సింది మొత్తం ఇండియన్ ప్లేయర్స్‌ని, స్టాండర్డ్ ప్లేయర్స్‌ని కొంటే చాలా బావుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకొక వీక్ డిపార్ట్మెంట్ ఏంటంటే స్పిన్‌లో మనకు షాబాజ్ అహ్మద్ బానే రాణిస్తున్నాడు. అండ్ అభిషేక్ శర్మ అప్పుడప్పుడు స్పిన్‌లో బౌలింగ్ ఏస్తున్నాడు. కానీ ఇది కాదు కావాల్సింది. ఈ స్పిన్నర్ దిగితే ఒక రషీద్ ఖాన్‌లా, లేకపోతే ఇంకొక యుజ్వేంద్ర చహల్‌లా ఇలా ఒక టీమ్‌కి ఒక బలమైన స్పిన్నర్ ఇతన్ని దించితే మనం దాదాపు చాలా మ్యాచ్‌లు గెలవగలం అనిపించేటువంటి స్పిన్నర్ అయితే కావాలి. గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్న కాంపిటీషన్‌కి నూర్ అహ్మద్ తక్కువగా అంచనా వేయలేని స్పిన్నర్, ఒక మిస్టరీ స్పిన్నర్. సో ఇతడు గనక ఒకవేళ యాక్షన్‌లోకి వచ్చినట్లయితే నూర్ అహ్మద్‌ని టార్గెట్ చేస్తే ఆ నాలుగో ఫారిన్ ప్లేయర్‌గా నూర్ అహ్మద్‌ని తీసుకోవచ్చు. ఎలాగో వనిందు అస్రంగాను ఇదే హోప్స్‌తో తీసుకున్నారు. కానీ అతడు 10 కోట్ల నుంచి 1.5 కోటి వరకు రాగానే అతడు ఎస్కేప్ అయ్యాడు. సో ఏదో ఒక రీజన్ చెప్పి అతడు ఆడను అని చెప్పేశాడు. ఆ విధంగా ఎస్ఆర్‌హెచ్‌కి చాలా ఇబ్బంది అయింది. అదే మనకు కావ్య మేడం అయితే వాళ్ళ మీటింగ్‌లో చెప్పింది ఇలాంటి ప్లేయర్స్‌ని బ్యాన్ చేయాలని చెప్పి. సో వాళ్ళ ప్లాన్స్ అన్ని దెబ్బతిన్నాయి. సో ఒక విదేశీ ప్లేయర్, ఒక స్పిన్నర్‌గా నూర్ అహ్మద్ అండ్ ఇంకొక స్పిన్నర్ ఇంకా ఇండియన్ ఆప్షన్ కావాలంటే కోల్కతా నైట్ రైడర్స్‌లో ఉన్న చాలామంది ప్లేయర్స్‌లో శ్రేయస్ శర్మ. సో ఇతడు కూడా ఒక మంచి స్పిన్నర్, యంగ్ స్పిన్నర్. ఇతన్ని షైన్ చేస్తే ఒక రషీద్ ఖాన్‌లా చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సేవలు అందించే అవకాశం ఉంది. సో స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఖచ్చితంగా శ్రేయస్ శర్మ అండ్ ఇంకొక స్పిన్నర్ రాహుల్ చహార్. సో ఇతను పంజాబ్ కింగ్స్ నుంచి చాలా పెద్ద స్పిన్నర్ కాకపోవచ్చు, కానీ ఒక నమ్మదగ్గ స్పిన్నర్, మంచి బౌలింగ్ వేస్తాడు. ఇతన్ని వాళ్ళు విడిచిపెడతారని కాదు, వాళ్ళకున్న కాంపిటీషన్కి ఒకవేళ ఇతడు కనుక రిలీజ్ అయినట్లయితే రాహుల్ చహార్ని తీసుకుంటే బాగుంటుంది. సో ఈ స్పిన్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ప్లేయర్స్ నూర్ అహ్మద్, శ్రేయస్ శర్మ అండ్ రాహుల్ చహార్. ఇంకా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇలాంటి ప్లేయర్స్ని ఆ టీమ్స్ విడిచిపెట్టే అవకాశాలు చాలా తక్కువ. సో వాళ్ళు రారు కాబట్టి మనం ఈ నేమ్స్ అయితే ఇప్పుడు చెప్పుకున్నాం. అండ్ వీళ్ళే కాకుండా ఫాస్ట్ బౌలింగ్లో ఒక ఇండియన్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వైభవ్ అరోరా. సో ఒక వైభవ్ అరోరా అయితే ఇంత మంచి లైన్ అండ్ లెంగ్త్తోని బౌలింగ్ వేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇండియన్ ప్లేయర్స్లో భువనేశ్వర్ కుమార్ కొద్దిగా ఇతడు ఫామ్ అయితే కోల్పోతున్నాడు. ఎక్కువ కాలం పాటు నమ్మే పరిస్థితి అయితే లేదు. నటరాజన్ బౌలింగ్ బాగానే వేస్తున్నాడు. సో ఒక ఇండియన్ బౌలర్ కూడా చాలా అవసరం. ఫారిన్ ఎంత లేదన్నా నలుగురు ఆడిస్తున్నారు. అందులో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపింగ్ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాట్స్మెన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్ అండ్ ఒక స్పిన్నర్ తీసుకుంటే అతడు. సో ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారింది. అది కూడా మ్యాచ్ విన్నింగ్. ఎందుకంటే చివరిలో యార్కర్ వేయడం, రకరకాల ప్రయోగాలు చేసే బౌలర్ అయితే వైభవ్ అరోరా. సో మంచి స్వింగ్ కూడా వేస్తాడు వైభవ్ అరోరా లాంటి ప్లేయర్ని. అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ నుంచి ఒకవేళ హర్షల్ పటేల్ కనుక రిలీజ్ అయినట్లయితే మిడిల్ ఓవర్స్లో దాదాపు ఒక 10 నుంచి 20 ఓవర్స్ మధ్యలో బౌలింగ్ వేసే హర్షల్ పటేల్ చాలా మంచి పేస్ వేరియేషన్స్తో కంట్రోల్ బౌలింగ్ వేస్తాడు. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి అవసరమైంది ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ఆల్రౌండర్, ఒక మంచి స్పిన్నర్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగా ఉంది, మాత్రం ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో బలంగా ఉంది. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి, ఏ విధంగా అయినా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నట్లయితే లోవర్ ఆర్డర్లో ఒక మంచి బిగ్ హిట్టర్ అండ్ ఇతడు 1 డౌన్ కూడా వస్తున్నాడు, బాగానే ఉంటుంది. అండ్ ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ అండ్ ఒక స్పిన్నర్. సో ఈ రెండైతే చాలా వరకు అవసరం. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్నే కంప్లీట్గా టార్గెట్ చేసి ఎస్ఆర్హెచ్ కనుక మంచి ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుంది. రిటెన్షన్ అండ్ ఆర్టీఎం ఆ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్. అవసరమైతే ఐడెన్ మార్కర్ను తీసుకున్నా కూడా మిడిల్ ఆర్డర్లో అతడు చాలా నిలకడగా ఆడుతూ ఉంటాడు. సో ఈ విధంగా ఒక స్పిన్నర్ అయితే చాలా అవసరం. ఒక విదేశీ స్పిన్నర్ అయినా, ఒక స్వదేశీ స్పిన్నర్ అయినా. అండ్ మిడిల్ ఆర్డర్లో రమన్దీప్ సింగ్ అండ్ మెయిన్గా తిలక్ వర్మ, అభిషేక్ పోరెల్, ఈ ముగ్గురి మీద మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను.